గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, హౌ ఆర్ యూ? Hi Lumini, I'm Hi. great. చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ చాలా టాపిక్స్ అనుకున్నాను మీరు వచ్చినప్పుడు అడగడా అని చెప్పి. సో ఫస్ట్ టాపిక్ నేను అడుగుదాం అనుకుంది ఫ్లాలెస్ స్కిన్. యు ఆర్ లైక్ అన్ ఎగ్జాంపుల్ టు మీ. సో చూస్తుంటేనే ఇంత మంచి ఫ్లాలెస్ స్కిన్ అనిపిస్తుంది. బేసిక్గా జెనెటికలీ ఉంటుంది అండ్ ఆల్సో యూ హ్యావ్ అ వెరీ గుడ్ స్కిన్. సో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాము, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అంటారు, సోప్స్ అంటారు, షాంపూస్ ఎవ్రీథింగ్ అన్ని రిలేటెడ్ టు స్కిన్ కానీ హెయిర్ కానీ చెప్తూ ఉంటారు. బట్ వాట్ డూ యూ సజెస్ట్? సో అంటే 100% మీరు ఫస్ట్ మెన్షన్ చేసినట్టు జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మన స్కిన్ ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది లేదా యాక్నే కాజ్ చేసేది. మెయిన్ ఏంటంటే అందరికీ ప్రాబ్లమ్ స్పాట్స్. సో మన స్కిన్ మీద ఎంత పిగ్మెంట్ డిపాజిట్ అవుతుంది అనేది కూడా జెనెటికలీ ఫిక్స్ అనేది. ఇప్పుడు నాకు కూడా వస్తుంది పింపుల్, బట్ బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఆ స్పాట్ లాగా మారదు, ఎందుకంటే పిగ్మెంటేషన్ అవ్వదు కాబట్టి. బట్ చాలా మంది ప్రాబ్లం పిగ్మెంటేషనే. సో అలా ఉన్నప్పుడు ఫస్ట్ అసలు యాక్నే రాకుండా చేసుకుంటే చాలా వరకు మనం ఆ స్పాట్స్ లేకుండా చేయొచ్చు. స్కార్స్ పడితే ఇంకా పెద్ద ప్రాబ్లం, దాన్ని ఏం చేయలేము. బట్ ఫస్ట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే మనం లోపలికి ఏదేస్తే అదే స్కిన్ మీదకి వస్తుంది అని. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మనం ఇంట్లో తింటున్నామా బయట తింటున్నామా అనే దాంట్లో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మన గట్ బాగుంటే మన స్కిన్ బాగుంటుంది. మన గట్కి ఇంపార్టెంట్ అయినవి 3 ఫుడ్స్. ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్ ఫుడ్, ఇంట్లో తినే ఫుడ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్, అంటే మన ఇడ్లీ దోశ, మన పికిల్స్ అండ్ ప్రోబయోటిక్స్, మనకి పెరుగు మజ్జిగ ఇట్లాంటివి. అండ్ థర్డ్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఓకే. సో ఫైబర్లో మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ అండ్ సీడ్స్ వస్తాయి. ఏమవుతుందంటే ఫైబర్ తిన్నప్పుడు మన గట్లో ఉండే బ్యాక్టీరియా ఆ ఫైబర్ని ఫుడ్ లాగా చేసుకుని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది మనకి ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి స్కిన్ ఆర్ హెయిర్ హెల్త్ ఎనీ మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉండాలన్నా కూడా అవుతుంది. సో మనం తినే ఫుడ్డే మన స్కిన్ క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ఏంటంటే కీప్ యువర్ స్కిన్ కేర్ వెరీ మినిమల్. ఎంత యాడ్ చేసుకుంటే అంత స్కిన్ బాగుంటుంది అనుకుని అదొక 10 స్కిన్ కేర్ రొటీన్, 10 స్టెప్ రొటీన్. సో 10 స్టెప్స్ చేసుకునే అంత అవసరం లేదు. ఫస్ట్ మీ స్కిన్ టైప్ని అర్థం చేసుకోవాలి. మీరు నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్ లేదా డ్రై స్కిన్. ఓకే. అకార్డింగ్లీ చూజ్ యువర్ ప్రోడక్ట్స్. 3 మెయిన్ ప్రోడక్ట్స్ మనకు తెలుసు: ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఈ మూడిట్లో డోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. ఏదో చీప్గా డిస్కౌంట్లో వచ్చింది అనేది కాకుండా చూస్ గుడ్ వన్స్. సో అలా చేసుకున్నప్పుడు ఈ 3 ఉంటే చాలు. ఇఫ్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, మీకు ఏదైనా ఒక పర్టికులర్ కన్సర్న్ ఉంది, పిగ్మెంటేషన్ ఉంటే ఒక టైప్ ఆఫ్ సీరం, లేకపోతే మీకు స్పాట్స్ ఉంటే ఒక సీరం. సో ఇన్ జనరల్గా మీరు ఏం చూసుకోండి, అయితే లైక్ మనకు కామన్గా యూజ్ చేసే నయాసినమైడ్, సాలిసిలిక్ యాసిడ్, ఇవి ఏదైనా. బట్ మీకు ఒక పర్టికులర్ స్కిన్ కన్సర్న్ ఉంది అన్నప్పుడు ఇలాంటి మార్కెటింగ్కి వెళ్ళకుండా చూజ్ అ స్పెషలిస్ట్, అంటే ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ అనాలిసిస్ చేయించుకొని వాళ్ళు రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఆ కన్సర్న్స్ని తగ్గించుకోవచ్చు. ఓకే. సో వాట్ గోస్ ఇన్ టు యువర్ గట్ షోస్ ఆన్ ద స్కిన్ అంటారు కదా. సో మీరు 100%. చెప్పినట్టుగా పిగ్మెంటేషన్, స్కార్స్, బ్లాక్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్, ఎవ్రీథింగ్, అంటే అన్ని కన్సర్న్స్ ఉంటాయి ఒకరికి అనుకున్నాము. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం బ్రేక్ డౌన్ చేసుకుందాం. యాక్నే ఉంది అనుకుందాం. సో యాక్నే ఎందుకు వస్తుంది? నీ గట్లో ఏదో బాగాలేదు అని నీ స్కిన్ బయటకు ఒకటి ప్రొడ్యూస్ చేసి చెప్తుంది. అంటే నీ స్కిన్ ఎక్కువగా సీబమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి ఒక రీజన్ ఏంటి? అది ఫేస్ క్లీన్గా ఉండాలని రోజుకి 10 టైమ్స్ ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఏంటంటే స్కిన్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. ఓకే. సో ఈ ఆయిల్ పైన మనం బయట తిరిగినప్పుడు చాలా మందికి పౌడర్ కొట్టుకునే అలవాటు ఉంటుంది. సో ఈ పౌడర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పోర్స్ క్లాగ్ అయిపోతాయి, అక్కడ బ్యాక్టీరియా గ్రో అయ్యి అదే పింపుల్ కింద ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మినిమలీ 1 లేదా 2 టైమ్స్ అ డే ఫేస్ వాష్ చేసుకుంటూ మీ పిల్లో కేస్ క్లీన్గా పెట్టుకోవడం, ఫేస్కి ఒక సెపరేట్ టవల్ మెయింటైన్ చేయడము, అండ్ ఒక బేసిక్ స్కిన్ కేర్ వాడితే విత్ టైం మీకు మీ స్కిన్కి ఒక 3 months ఇస్తే హీల్ అయ్యి మంచిగా బ్యారియర్ ఫామ్ అయ్యి, అంటే ఏం ప్రోడక్ట్స్ యాక్టివ్స్ ఏం వాడకుండా గివ్ ఇట్ అ బ్రేక్, ఒక క్లీన్ రొటీన్ క్రియేట్ చేసుకుంటే 3 monthsలో యువర్ స్కిన్ విల్ చేంజ్. సో అది ఫస్ట్ చేయాల్సినది. సెకండ్ స్పాట్స్. సో స్పాట్స్ వచ్చినప్పుడు మనం ఇందాక అనుకున్నాం, స్పాట్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కంటే యాక్నే వచ్చినప్పుడు ఇందాక చెప్పిన రొటీన్ ఫాలో అయితే స్పాట్స్ అండ్ స్కార్స్ రాకుండా ఉంటాయి. ఆల్రెడీ వచ్చాయి స్పాట్స్, స్కార్స్కి ఎంతమంది ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి క్రీమ్లు ఇవి వర్క్ అవుతాయన్నా అవ్వవు, అస్సలు అవ్వవు. స్కార్స్కి అయితే అసలు ట్రీట్మెంటే లేదు. అన్లెస్ మీరు వెళ్ళి అది ఫిల్లింగ్ చేయించుకుని డర్మటాలజిస్ట్తో ప్రొసీజర్ చేయించుకుంటే తప్ప మీరు స్కార్స్ని ఎట్లానూ ట్రీట్ చేయలేరు. అది చాలా మందికి తెలియదు. దానివల్ల మిస్లీడ్ అయ్యి ఇన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి, మీకు స్పాట్స్, స్కార్స్ తగ్గిస్తాము 10 daysలో మీరు ఇట్లా అయిపోతారు అనేది. సో ఇట్ విల్ నాట్ వర్క్.
సో అలాంటి ఒక ఫాల్స్ స్కామ్స్లో పడద్దు. మీ స్కిన్ని ఫస్ట్ ఈ యాక్నే, స్కార్స్ అండ్ స్పాట్స్ రాకుండా కాపాడుకోండి. నెక్స్ట్ కన్సర్న్ డార్క్ సర్కిల్స్. సో డార్క్ సర్కిల్స్ చాలా మందికి తెలియదు ఏంటంటే హాలో ఐస్. అంటే ఇప్పుడు నా ఐస్ ఉన్నాయి, నా ఐబ్రో బోన్ కంటే లోపల ఉంటాయి నా ఐస్. అలా ఉన్నప్పుడు ఏంటంటే దీని షాడో ఇక్కడ పడుతుంది. అవునవును. సో నాకు యాక్చువల్లీ డార్క్ సర్కిల్ లేకపోయినా ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఇది చాలా మందికి చెప్పరు. ఎందుకు అని అంటే ఓకే. మనం అది చూసుకుంటే Yeah, తెలుస్తుంది. true, లైట్ మన పైనుంచి పడుతుంటే ఇక్కడ ఒక చిన్న షాడో పడుతుంది. ఓకే. అదే మనం పైకి చూసుకుని లైట్ వేసుకుంటే కనిపించదు డార్క్ సర్కిల్. సో అది కూడా ఫస్ట్ మెయిన్ పాయింట్. అలా ఉన్నప్పుడు దానికి ఫిల్లర్ తప్ప ఇంకో సొల్యూషన్ లేదు. ఓకే. ఓకే. బట్ మన అనాటమీని మనము మన బాడీని మనకి నచ్చాలి డెఫినెట్లీ. సో దాన్ని ఒక నెగటివ్లా అనుకోద్దు. బట్ ఏదైనా ఒక కాజ్ వల్ల ఈ B12 మెయిన్ తగ్గినప్పుడు, B12 అనే విటమిన్ తగ్గినప్పుడు డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నక్కుల్స్ ఏరియాలో డార్క్ అవ్వడం అండ్ ఈ డార్క్ సర్కిల్స్ అనేది B12 డెఫిషియన్సీలో కూడా చూస్తాం. సో ఇలాంటి డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ స్లీప్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్ డార్క్ సర్కిల్స్కి. సో ఇలా చేసి హైడ్రేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ డార్క్ సర్కిల్స్ ఎంత కామనో పొద్దున్న లేవగానే కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి పఫీగా, ఇట్లా అంతా ఉబ్బిపోయినట్టు, అది కూడా అంతే కామన్. ఓకే. సో అలా ఉన్నప్పుడు ఏంటి, మీకు త్రూ అవుట్ ద డే హైడ్రేషన్ ఎట్లా ఉంది, పిల్లోని కొంచెం స్లైట్లీ ఎలివేటెడ్ పెట్టుకోవడం అండ్ ఒక ఫేస్ మసాజ్. మార్నింగ్ ఫేస్ని మనం ఐస్ వాటర్లో డిప్ చేసుకుని చిన్నగా మనం స్కిన్ చేత్తోనే ఫింగర్స్తోనే మసాజ్ చేసుకుంటే ఆ లింఫాటిక్ డ్రైనేజ్ అయ్యి అది కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. సో మీరు అన్నట్టుగా ఈ ఏదైతే షాడో ఉందో అండ్ ఆల్సో ఇక్కడ నాట్ జస్ట్ డార్క్ సర్కిల్స్ ఆ ట్రఫ్ ఫామ్ అయ్యి అంటే అక్కడ వాల్యూమ్ లాస్ అంటారు కదా, మేబీ అక్కడ ఫామ్ అవ్వడం వల్ల అది డార్క్ సర్కిల్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. సో దానికి మనం ఫిల్లర్స్ తప్ప ఏమి చేయలేం కాబట్టి స్కిన్ కేర్ రొటీన్లో ఎంత బెటర్గా ఉన్నా, స్కిన్ ఎంత బ్యూటిఫుల్గా కనిపించినా కూడా, గ్లోయి ఉన్నా కూడా ఆ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అంటారు. అండ్ ఆల్సో స్లీప్ యాజ్ మెన్షన్ ఇప్పుడు చెప్తుంటే జస్ట్ ఈ 5-6 అవర్స్ అసలు నిద్రనే పోవట్లేదు అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తుంటారు కొంతమంది. డే టైంలో పడుకుంటూ ఉంటారు, నైట్ టైం స్లీప్ అస్సలు ఉండదు. లైక్ నిజంగానే ఆ డిసిప్లిన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది కదా. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే నాట్ జస్ట్ ఇప్పుడు స్కిన్లో కనిపిస్తుంది కదా, లాంగ్ డ్యూరేషన్ పాటు ఆ ఎఫెక్ట్స్ అనేవి బాడీలో తెలుస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు? అసలు స్లీప్ మనము డేలో ఎండ్ని స్లీప్లో పెడతాం కదా, కానీ వాట్ ఐ బిలీవ్ ఈస్ మన లైఫ్ స్లీప్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే మనం పడుకునే దగ్గర నుంచి మన డే స్టార్ట్ అవుతుంది అని అనుకోవాలి. మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డేకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో స్లీప్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ నైట్ ఆ రెస్ట్ఫుల్ స్లీప్ ఉంటేనే త్రూ అవుట్ ద డే యాక్టివ్ ఉంటుంది. ఒక 2 days నిద్ర లేకపోతే మనకి ఎలా ఉంటుంది? ఎవరైనా చెప్తుంటే ఏం ఎక్కదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది పైనుంచి. సో అలా ఉన్నప్పుడు వేస్ట్. మన అన్ని అంటే మన బాడీలో ప్రతి ఒక్క రిపేర్ మెకానిజం అవ్వాలి అని అంటే స్లీప్లోనే అవుతుంది. మనకి బాడీ రిపేర్ మోస్ట్లీ గ్రోత్ హార్మోన్ అనేది మనం పడుకున్నప్పుడే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మనం పడుకున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే మెలటోనిన్ హార్మోన్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. అంటే మన బాడీలో రిపేర్ మెకానిజం అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అది మనం పడుకోకపోతే ఇంకా స్కిన్ రిపేర్ ఎలా అవుతుంది? పొద్దున్న లేచేసరికి మన స్కిన్ గ్లో అవ్వాలన్నా లేదా ఇలా రింకిల్స్ ఇలాంటివి ఏం రావద్దంటే మరి నైట్ రిపేర్ అవ్వాలి కదా, మీరు ఇచ్చే ఆ టైం ఇవ్వట్లేదు. అండ్ వర్స్ట్ థింగ్ టు డూ ఇస్ స్లీప్ ఓవర్ హ్యాంగ్ ఓవర్. అంటే ఫుల్గా తాగేసి పడుకుని పొద్దున్న లేస్తే డెఫినెట్గా ఆ రికవరీ ప్రాసెస్ అనేది అవ్వదు. ఓకే. ఎందుకంటే మీ బాడీ ఫుల్ స్ట్రెస్డ్గా ఉంటుంది. ఆల్కహాల్ అనేది ఇట్ ఈస్ అ కార్సినోజన్, క్యాన్సర్ కాజ్ చేసే అంత పవర్ దానికి ఉన్నప్పుడు బాడీలో ఎంత ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్మోక్ మీరు తాగకపోయినా మీ సర్కిల్లో ఎవరైనా తాగినా కూడా మీరు స్మోక్ చేసినట్టే. సో ఇలాంటి టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మీ స్కిన్ రిపేర్ అయ్యే ఛాన్స్ లేదు, మీ బాడీ రిపేర్ అయ్యే ఛాన్స్ లేదు. సో స్లీప్కి ఐ వుడ్ సే మీ ఫ్రెండ్ సర్కిల్ పోయినా పర్లేదు, మీ పియర్స్ పోయినా పర్లేదు, మీ స్లీప్ షుడ్ బి అవర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఎంత మినిమం 7 hours. 7 hours అనేది నాన్ నెగోషియబుల్. ఇంకా అంతకంటే ఎక్కువ టైం దొరికితే, బికాస్ ఐ స్లీప్ ఫర్ 9 hours. ఐ మేక్ ష్యూర్. లేకపోతే ఐ కెనాట్ ఫంక్షన్. ఆ డే మొత్తం నాకు అవ్వదు. లక్కీ ఎనఫ్. ఎందుకంటే చాలా మందికి అది ల్యాకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ల్యాకింగ్ అంటే అసలు మీ బాడీని మీరు ఆ స్లీప్కి ప్రిపేర్ చేయరు. ప్రిపేర్ చేయనప్పుడు ఎందుకు పడుకుంటుంది బాడీ? రెస్ట్లెస్గా పడుకుంటారు. పడుకునే ముందర ఫుల్ స్క్రోల్ చేస్తారు. సో అదంతా మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. దాని మీదే డ్రీమ్స్ వస్తూ ఉంటాయి అండ్ మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అదే స్లీప్ ముందర మీరు ఒక మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే, జస్ట్ ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్. మీకు నచ్చిన ఒక సూదింగ్ వైట్ నాయిస్ పెట్టుకుని జస్ట్ టేక్ డీప్ బ్రీత్స్. ఆ రోజు మీరు ఏం చేశారు, వాట్ గుడ్ థింగ్స్ హ్యాపెండ్, మీరు అది అంటే ఈ రోజు మొత్తంలో నాకు మంచిగా అయినవి ఏమున్నాయి అనేది మీరు గుర్తు తెచ్చుకుని, అండ్ నెక్స్ట్ డే నేను ఏం చేయొచ్చు, హౌ కెన్ ఐ బీ బెటర్ ద నెక్స్ట్ డే దెన్ ఐ వాస్ టుడే అని ఒక పాజిటివ్ నోట్లో పడుకుంటే ఎందుకు పట్టదు? నిద్ర ప్రశాంతంగా పడుతుంది. ఓకే. అండ్ ఆల్సో బట్ ఐ రియలీ లైక్ దిస్ మీ పర్స్పెక్టివ్ ఉంది కదా, స్లీప్తో డే స్టార్ట్ అవుతుంది, డే ఎండ్ అవ్వదు అని చెప్పేసి. నిజంగా ఆ పర్స్పెక్టివ్ నిజంగా చాలామంది చేసుకోవాలి. అండ్ ఆల్సో
ఇప్పుడు చూసుకుంటే నాట్ జస్ట్ మనం జనరలీ ట్యానింగ్ కానీ ఫేస్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా మాట్లాడుకుంటాం. బట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మనం ఏవైతే ఎక్స్టర్నల్గా ఎక్స్పోజ్ అవుతున్నాయో వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కదా, లైక్ హ్యాండ్స్ అని, నెక్ ఏరియా కానీ, బ్యాక్ సైడ్ కానీ, అండ్ ఆల్సో లెగ్స్. సో డ్రైవ్ చేసేటప్పుడు చాలామందికి దిస్ పార్ట్ చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? డెఫినెట్గా ఇప్పుడున్న సన్ క్వాలిటీకి ఎక్స్పోజ్ అవ్వకపోవడమే బెటర్ అనేది వాట్ ఐ ఫీల్. అంటే యూజ్ ప్రొటెక్టివ్ క్లోదింగ్ టు కవర్ యువర్ సెల్ఫ్. వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది దీనివల్ల, వీ కెనాట్ స్కిప్ దట్. బట్ ఆ వైటమిన్ డి కోసం ఈ ఎండలో మాడడం కంటే విటమిన్ డి సప్లిమెంట్ వేసుకోవడం బెటర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న యూవీ ఇండెక్స్కి ఒకవేళ మీ ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే యూఆర్ మోర్ ప్రోన్ టు గెట్ స్కిన్ క్యాన్సర్ కానీ ఏదైనా అదర్ క్యాన్సర్స్. సో అవాయిడ్ ఎక్స్పోజింగ్ టు సన్, హార్ష్ సన్. అంటే ఈ మిడ్ మార్నింగ్ 11 to 4 ఆ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వకపోవడమే బెటర్. అండ్ అందరూ చాలా ఫ్యాన్సీ డీటాన్ ప్యాక్స్ అడుగుతుంటారు, కానీ వాట్ ఐ బిలీవ్ శనగపిండి, పెరుగు, దీనికి మించిన బెటర్ డీటాన్ ప్యాక్ అయితే ఉండదు. ఇఫ్ ఆయిలీ స్కిన్ ఉంటే పెరుగు, ఇఫ్ యూఆర్ డ్రై స్కిన్ యూ కెన్ యూజ్ మిల్క్. ఎందుకంటే కర్డ్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది ఎక్స్ఫోలియేటింగ్గా వర్క్ చేస్తుంది. సో మీది ఆల్రెడీ డ్రై స్కిన్ అయితే ఇంకా ఆయిల్ స్ట్రిప్ ఆఫ్ అయిపోతుంది, అలాంటి వాళ్ళకి మిల్క్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ రెండు చాలు. ఒక స్లైట్ పించ్ ఆఫ్ టర్మరిక్, మన పసుపు వేసుకుంటే బెస్ట్ డీటాన్ ప్యాక్ అదే. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఎంటైర్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, సో స్కిన్కి సంబంధించిన ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్పారు. అండ్ దాట్ వాజ్ హోమియోపతి డాక్టర్ శ్వేత గారు విత్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.